హలో అండి, అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్య ఛానల్ అండి. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండాలనే చెప్తానండి. ఫ్యామిలీ సపోర్ట్ లేని మనం అసలు ఏమీ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలిస్తేనే కదా, తెలియకుండా మనం ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే పర్వాలేదు. ఇన్ కేస్ తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వకపోతే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి మధ్యలో వాళ్ళకి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అదే మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి, నిజంగా అసలు మనం ఏదైనా చేయగలమన్న ధీమా మనలో ఉంటుంది. తెలిసి నేను ఇప్పటికీ ఒక 2-3 ఛానళ్ళు అయితే పెట్టానండి. అవి 2-3 ఛానళ్ళు నిజంగా అవర్స్ దగ్గరికి వచ్చాయి. ఇంకో 1000 అవర్స్ అయితే 4000 అవర్స్ నిండిపోతాయి. అది అనుకోకుండా ఛానల్ మిస్ అయింది. అంటే ఛానల్ అనేది వెళ్ళిపోయింది. అలా 2-3 ఛానల్స్ అయితే పోయాయి. నేను చాలా కష్టపడతాను యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలి, అందరిలాగే నేను ఒక యూట్యూబర్ని అనిపించుకోవాలని. బట్ నా వల్ల అసలు అవ్వట్లేదు. అంటే అందరికీ ఇలాగే ఉంటుందని లేదు, కానీ ఖచ్చితంగా నాకు తెలిసి ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మనం ఏమీ చేయలేము. ఒక్క ఫోన్ ఉంటే అయిపోతుంది, మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటే అది పొరపాటే అండి. ఫోన్ ఉండాలి, మనకు టైము దొరకాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే మనకు చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అని. అదేం కాదండి, చాలా కష్టం. ఎంత కష్టం అంటే అసలు చెప్పలేము. ఇటు వర్క్ చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకుంటూ ఇట్లా యూట్యూబ్లో అంటే వీడియోస్ పెట్టాలి అంటే చాలా టైం తీసుకోవాలి. అంటే అంత టైం తీసుకోవాలంటే మనం ఒక్కరిమే ఏది చేయలేం. సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలని నా అభిప్రాయం. మీ అందరి అభిప్రాయం ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే సపోర్ట్ చేయడం అంటే ఈ వీడియోస్ పెట్టు, ఆ వీడియోస్ పెట్టు అలా కాదు. మనకు కొంచెం టైం అనేది మనం యూట్యూబ్ కోసం టైం కేటాయించే అంత టైం మనకు వాళ్ళు ఇవ్వాలి. సో అందుకనే నేను అంటున్నాను, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలని నేను అనుకుంటాను. నిజంగా ఒకవేళ పెళ్ళి అవ్వలేదనుకో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, పెళ్ళి అయిందనుకో హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. నిజంగా ఒకరికొకరు సహాయం చేస్తేనే కదా మనం దేంట్లోనైనా నెగ్గగలమని నేను అనుకుంటున్నాను. ఇంకా కానీ చాలామంది అనుకుంటారు ఎంత సపోర్ట్ ఉన్నా సరే మేమేమీ చేయలేకపోతున్నాము అని చాలామంది అనుకుంటారు. నాకు కూడా నిజం చెప్పాలంటే సపోర్ట్ అనేది ఏమీ లేదు. అంటే ఎప్పుడూ మొబైలేనా, ఇంకా వేరే ఏం పని లేదా, ఇలా చాలాసార్లు అన్నారు, విన్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యలేదు కదా. ఒక్కసారి సక్సెస్ అయ్యామా ఇంకా అది ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అయ్యో పర్లేదు, కష్టపడింది అయ్యింది అన్న ఒక భావన అనేది వాళ్ళలో వస్తుంది. అదే మనం సక్సెస్ అవ్వకుండా ఎప్పుడు ఈ ఫోన్ పట్టుకొని ఏదో ఒకరోజు సక్సెస్ అవుతుందిలే, మనకు లక్ కలిసి వస్తుందిలే, ఏదో ఒక వీడియో కానీ షార్ట్ కానీ వైరల్ అవుతుంది, మనం కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు అని అనుకుంటాం కదా. సో ఆ వీడియో కోసం, ఆ షార్ట్ వీడియో కోసం నేను ఇన్ని రోజుల నుండి వీడియోస్ పెడుతూనే ఉన్నాను. సో ఇప్పటికీ నాకు 2-3 ఛానల్స్ అన్నీ వెళ్ళిపోయాయి. సో ఈ ఛానల్ అయినా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో సపోర్ట్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడు వీడియోలేనా, మొబైలే ఉంది, ఎప్పుడు మొబైల్ చూసుకుంటూ ఉండడం ఊరికే పని లేక కాదు కదా. ఏదో ఇందులో సక్సెస్ అయితే మనం కూడా ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు. మంత్లీ ఎంతో కొంత మన సొంత ఖర్చులకి వాళ్ళని అడగకుండా మనం ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు అన్న ఒక్క ప్రయత్నం చేస్తున్నాము. బట్ సక్సెస్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. నేనైతే సక్సెస్ అవ్వాలనే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎప్పుడు మొబైలే చూస్తుంది, ఎప్పటికి ఇదే పని, అట్లాంటి డిస్కరేజ్ చేయవద్దు. ఎంకరేజ్ చేసే మాటలు మాట్లాడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నాకంటూ అలా ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఎవరు లేకపోయినా సరే నేను ఛానల్ పెట్టానని తెలుసు, బట్ ఎంకరేజ్ చేయడం అనేది లేదు. సో ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, నా ఛానల్ ఏదో ఒక రకంగా సక్సెస్ అయ్యి నేనేంటో నిరూపించుకోవాలని నా మనసుకు అనిపిస్తుంది. సో అందుకని నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను.